నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పూనెం రమేష్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రమేష్కు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరుపరచాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొక్కు సారంగపాణి, పొడుగు నరసింహారావు, యాకన్న మోహన్ రావు, తోడేటి నాగేశ్వరరావు, చిరంజీవి, ఉదయ్, వాంకుడు శ్రీను, ఎట్టి నరసింహారావు, మాలు, జోగా కృష్ణ, బి సంతు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అరెస్టును ఖండిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మిత్రులకు ముందుగా అభినందనలు. సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అయినటువంటి కామ్రేడు పూనెం రమేష్ ఆదివాసీ ముద్దుబిడ్డ, పీడిత ప్రజల ప్రీతమ నాయకుడు. అట్లాగే సుదీర్ఘకాలం నుంచి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ దళ కమాండర్గా కొనసాగుతున్నటువంటి నాయకుడు. ఇతన్ని ఈరోజు కాచిన్పల్లి పోలీసులు ఇంటి దగ్గర అనారోగ్యంతో ఉంటున్నటువంటి ఈ కామ్రేడ్ని 1 గంట క్రితం అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఈ అరెస్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతన్ని మీద ఏమైనా కేసులుంటే తక్షణమే కోర్టులో హాజరుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అతను అరెస్ట్ చేసి 1 గంట పైగా అయింది. అయినా ఇంతవరకు ప్రజలు, కుటుంబ సభ్యులు తమ ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. ఇతనికి ఎట్లాంటి ప్రాణాన్ని తలపెట్టొద్దు, ఇతని మీద ఏమైనా కేసులుంటే కోర్టులో హాజరుపరచమనేటువంటి చెప్పి పోలీసు అధికారులని మేము అడుగుతున్నప్పటికీ ఎట్లాంటి దానికి సమాధానం లేనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అందుకోసం ఈ స్థితిలో మేము అతన్ని తక్షణమే విడుదల చేయాలనేటువంటి చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఇట్లాంటి బూటకపు ఎన్కౌంటర్ని కొనసాగించింది. దానికి భిన్నంగా 7వ గ్యారంటీని ఇస్తున్నాను, ప్రజాస్వామ్యం అనేటువంటిది నా పరిపాలనలో కొనసాగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన అధికారంలో వచ్చే ముందు ఈ ప్రకటన చేయటం జరిగింది. దీనికి అనుగుణంగా ఈరోజు వ్యవహరించమని చెప్పి మేము సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీగా కోరుతున్నాం. పూనెం రమేష్ని ఎట్లాంటి ప్రాణాన్ని తలపెట్టొద్దు, చిత్రహింసలకి గురి చేయొద్దు, బేషరతుగా ఈ కోర్టులో తక్షణమే హాజరుపరచాల్సిందిగా లేదా మీడియా ముందు అరెస్ట్ చేసినట్లు ప్రకటించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసులు, ప్రభుత్వం ఆ చర్యలకి ఇంకా పూనుకోవటం లేదు కాబట్టి ఈ స్థితిలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తిరిగి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి రేపటి వరకు తన కోర్టులో హాజరుపరిచేంత వరకు నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టాల్సిందిగా ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. ఎట్లాంటి అక్రమ అరెస్టులతోటి ఉద్యమాల్ని వెనక్కి కొట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకనంటే పీడిత ప్రజల కోసం, ముఖ్యంగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ జాతి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో, అట్లాగే పేద, బడుగు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల కోసం న్యూ డెమోక్రసీ పోరాడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో పీడిత ప్రజలకి తలలోని నాలుకలాగా న్యూ డెమోక్రసీ దళ కమాండర్ పూనెం రమేష్ పనిచేస్తున్నాడు. ఇక్కడ ఉండేటువంటి ఒక ఖనిజ సంపదనంతా దోసుకెళ్లడం కోసం ఒకనాడు లింగన్నని టిఆర్ఎస్ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ చేసింది. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఖనిజ సంపద అంతా దోసుకొని వెళ్ళేటువంటి దాంట్లో భాగంగానే కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా తమ పరిపాలనని కొనసాగించేటువంటి దాంట్లో భాగంగానే ఈ రోజు అరెస్ట్ అనేటువంటిది చేశాం. అందుకోసమే అరెస్ట్ చేయడాన్ని మేము కాదంటలేదు. అరెస్ట్ చేస్తే వెంటనే కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు, ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు అనేటువంటి చెప్పి ఇది అప్రజాస్వామికం కాదా, ఇది చట్టవిరుద్ధమా కాదా అని చెప్పి ప్రజల్ని, ప్రజాస్వామిక వాదుల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. అన్ని వర్గాల ప్రజానికం పూనెం రమేష్ అరెస్టుని ఖండించండి. అట్లాగే అరెస్టు చేసినటువంటి వాళ్ళని కోర్టులో హాజరుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజలు, పార్టీ శ్రేణులు నిర్వహించేటువంటి ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం ఎట్లాంటి ప్రాణాలను తలపెట్టకుండా, ఈ పద్ధతికి పూనుకోకుండా తక్షణమే
తనని కోర్టులో హాజరుపరచాల్సిందిగా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.